నా పేరు రాజు. ఎందుకంత సీరియస్ మీరు వాట్స్ యువర్ నేమ్? హలో హలో, మీ పేరు? దీపు అండి. సెలబ్రేషన్లో ఉన్నారా మీరు? అవునండి. కొంచెం ఒక 5 minutes టైం ఇస్తారా? ఓకే, ఇంతకీ మీరు సింగిలా మింగిలా ఏంటి? సింగిల్. సో లవ్ మీద మీకు ఉన్న ఒపీనియన్ ఏంటి? ఏం లేదండి. ఏం లేదా? ఇప్పటివరకు ఎవరు లవ్ చేయలేదా? నిజం చెప్పండి గైస్. లేదు. లేదా? ఓకే, లవ్ మీద మీకు ఉన్న ఒపీనియన్ ఏమంటారు? ఏం చెప్పలేదు. ఏం చెప్పలేరా? ఓకే, సో నవేడేస్ జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? అది చెప్పలేమండి. అన్ని చెప్పలేరు, అసలు ఏం చెప్పరా మీరు? ఓకే, థ్యాంక్ యూ. నాయుడు. మీరు లవ్లో ఉన్నారా? లేదు. అసలు లేరు. ఓకే, సో ఎందుకు లవ్లో లేరు ఇప్పటి వరకు? నమ్మరు. ఇంతకుముందు లవ్ చేశారు ఎవరినైనా? చేశాను. ఎలాగ ఉన్నది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? చాలా సాడ్గా ఉంది. చాలా సాడ్గా ఉంది. బ్రేకప్ అయిందా మీకు? అయింది. ఎందుకు అయింది? వాట్స్ ద రీజన్? అమ్మాయిలంటేనే చీటింగ్. చీటింగ్ ఎందుకు అంటే మిమ్మల్ని చీట్ చేశారా? Yes. ఎలా చీట్ చేశారు? ఎలా అంటే మళ్ళీ అవన్నీ గుర్చేది నేను బాధపడలేను. ఓకే, సో మళ్ళీ గుర్తు తెచ్చుకోకూడదు అనుకున్నారు. ఓకే, సో ఫైన్. మీరు చెప్పండి, నవేడేస్ జనరేషన్లో అరేంజ్ మ్యారేజ్ బెటరా, లవ్ మ్యారేజ్ బెటరా? మ్యారేజ్ బెస్ట్. ఎందుకంటారు? అది అన్నీ చూసి చేస్తారు కాబట్టి పేరెంట్స్ ఇట్ ఈస్ బెటర్. మనం చూసుకునేది కరెక్ట్ కాదంటారు. ఎందుకు కాదంటున్నారు? వీఆర్ నాట్ మెచ్యూర్డ్ ఇన్ దట్ లవ్ కాన్సెప్ట్. ఓకే, సో ఫైన్, థ్యాంక్ యూ. గర్ల్స్ ఎవరు లేరు? గర్ల్స్ అంతే, బాయ్స్ అంతే కదా. గర్ల్స్ బాయ్స్ అలాగే ఉన్నారు. ఎందుకు? వాట్ అబౌట్ యూ? అంటే ఏ అమ్మాయి అయినా సరే ఒకరితో కాక 10 మందితో తిరిగి ఒక ఉన్నారు కదా. అంటే మీరు అలాగైనా ఫేస్ చేస్తారా? ఎవరు? నేనా? ఇంకా అలాగే. మరి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే బయట చూస్తున్నాం కదా ఈ జనరేషన్. ఓకే, సో ఫైన్. ఇక మీరేం చెప్పాలి అనుకుంటున్నారా అబౌట్ లవ్ కోసం, అబౌట్ గర్ల్స్ కోసం? ట్రూగా లవ్ చేస్తే చాలు. ట్రూగా లవ్ చేస్తే చాలు. మీకు? సేమ్. ట్రూగా లవ్ చేయాలి. మీరు బాగా చూసుకుంటే చాలు. మిమ్మల్ని? మీరు వాళ్ళని? మేము బాగానే చూసుకుంటాం. మీరు అండర్స్టాండింగ్ ఉండాలంటారు. మీకు ఉన్నది ఎంతకీ అండర్స్టాండింగ్ లేదా? మీరు? మా మనల్ని బాగా చూసుకున్న అమ్మాయి అయితే చాలు, మనం కూడా చూసుకోవచ్చు. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అజయ్, సింగిలా మింగిలా ఏంటి మీరు? సింగిల్. లవ్ మీద మీకు ఉన్న ఒపీనియన్ ఏమంటారు? వేస్ట్. వాయిస్ వేస్ట్. అది ఎందుకు వేస్ట్? లైఫ్ అక్కడతోనే ఎండ్ అయిపోతుంది. లైఫ్ ఎండ్ అయిపోతుంది లవ్ చేస్తే. పక్కా. సో ఎందుకు అలా చెప్తున్నారు? మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండదు, ఫ్రీడమ్ ఉండదు. ఇంకా ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ ఉండదు. అబ్బాయి అమ్మాయికి ఇవ్వరా ఫ్రీడమ్, లేకపోతే అమ్మాయి అబ్బాయికి ఇవ్వరా? అమ్మాయి అబ్బాయికి ఇవ్వదు. ఎందుకు ఇవ్వరంటారు? అంతే, అది చెప్పలేం. బాయ్స్ మాత్రం ఫ్రీడమ్ ఇస్తారా గర్ల్స్ కి? ఇస్తారు 100%. ఓకే, సో ఫైన్. ఇక మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? ఈ జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? అరేంజ్ చేయడం బెటర్. ఎందుకు అంటారు? లవ్ అంటే కన్ఫర్మ్ ఉండదు. లేదు. ఓకే, సో మీ లైఫ్లో ఏమైనా బ్రేకప్ ఫేస్ చేస్తారా మీరు? లేదు. అలాంటిది. కానీ ఇంత డీటెయిల్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళు వచ్చేసి అందరూ అలాగే ఉన్నారు మ్యాక్సిమం. సో ఎందుకు నమ్మచ్చా లేదు ఒక అమ్మాయిని? కష్టం. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. హలో, మీ పేరు? వాట్స్ యువర్ నేమ్? రాఫీస్ అలీ. అండ్ యోర్? సమ్య. రష్మి. अर्शिया. ओके, so are you guys single या mingle? Mingle. Mingle? Yes. What? सब mingle. Okay, तो क्या बोलना चाहते हो प्यार के बारे में? क्या बोलना चाहते हैं इरफान? नहीं बोलो ना आप. करो. प्यार के बारे में क्या बोलना चाहते हो? कुछ नहीं. आप बोलो ना इरफान. आप क्या बोलना चाहते हो? कुछ नहीं. ओके, तो आप Nothing. कुछ नहीं है बोलने की. ओके, तो अरेंज मैरिज अच्छा है या लव मैरिज अच्छा है? क्या अच्छा है? लव मैरिज. लव मैरिज. ओके, तो आप क्या बोलना चाहते हो? लव मैरिज ही बेटर है. लव मैरिज बेटर क्यों ऐसे? वो अपने को मालूम रहता है ना इंसान कैसा है. ओके, तो तो लव का क्या क्वालिटीज होना है? अंडरस्टैंड करना इम्पोर्टेंट है पहली बार. ओके, तो आप क्या बोलना चाहते हो? लव क्वालिटीज क्या बोलना चाहते हो? क्या क्वालिटीज होना है लव पे? that both should be understanding. अंडरस्टैंडिंग. Yes. ओके, तो अंडरस्टैंडिंग है. Yes, she is understanding. She's understanding. ओके, Yes. तो प्यार के बारे में और कुछ बोलना चाहते हो आप? बोलने के लिए तो बहुत कुछ है, बट अभी क्या बोलूँ नहीं समझ रहे. ओके, तो फाइन. एनीवेज, थैंक